ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 7వ భాగం, మరణం నుండి జీవానికి. ఎఫెసీ 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. పౌలు 2వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ క్రీస్తు యొక్క ఉన్నత స్థితి నుండి క్రీస్తు లేని మానవాళి స్థితికి వెళ్తాడు. ఈ మార్పు ఉద్దేశపూర్వకమైనది. మొదటి అధ్యాయం చివరలో విశ్వాసులు క్రీస్తు పరలోక స్థలములలో దేవుని కుడి చేతి వైపున ఆసీనుడై శక్తితోనూ మహిమతోనూ పరిపాలన చేయడాన్ని చూశారు. ఇప్పుడు దేవుని రక్షించే కృప జోక్యం చేసుకోక ముందు వారు ఒకప్పుడు ఎక్కడ నిలబడి ఉండేవారో పౌలు తన పాఠకులకు గుర్తు చేస్తున్నాడు. ఈ వ్యత్యాసం ఇంతకంటే ఎక్కువగా ఉండదు. క్రీస్తు జీవంలో పరిపాలిస్తున్నాడు. మానవాళి మరణములో ఉంది. క్రీస్తు అన్ని శక్తుల కంటే ఉన్నతంగా హెచ్చింపబడ్డాడు. పాపులు అవే శక్తులకు బానిసలుగా ఉన్నారు. అయినప్పటికీ క్రీస్తును మృతులలో నుండి లేపిన అదే దైవిక శక్తి పాపములో చనిపోయిన వారికి ఆత్మీయ జీవాన్ని కూడా ఇచ్చింది. అందువల్ల ఈ భాగం క్రొత్త నిబంధన మొత్తంలో కృప ద్వారా రక్షణ గురించిన అత్యంత స్పష్టమైన వివరణలో ఒకటిగా నిలుస్తుంది. పౌలు మానవాళి స్థితిని గూర్చి గంభీరమైన వర్ణనతో ప్రారంభిస్తాడు. అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయిన మిమ్మును ఆయన బ్రతికించెను. ఆత్మీయ మరణం ప్రారంభ వచనాల యొక్క ప్రధాన ఇతివృత్తం. పౌలు అవిశ్వాసులను ఆత్మీయంగా బలహీనులుగా, నైతికంగా గందరగోళంలో ఉన్నవారిగా లేదా కేవలం మెరుగుపడవలసిన వారిగా వర్ణించలేదు. ఆయన వారిని మరణించిన వారినిగా వర్ణించాడు. మరణం వేరుపడడాన్ని, అసమర్థతను మరియు నిస్సహాయతను సూచిస్తుంది. శారీరకంగా మరణించిన వ్యక్తి భౌతిక ప్రేరేపణలకు స్పందించలేనట్లే ఆత్మీయంగా మరణించిన వారు దేవునితో సరైన సంబంధాన్ని ఏర్పరచుకోలేరు. అతిక్రమములను, పాపములను అనే మాటలు దేవునికి వ్యతిరేకంగా మానవుడు చేసే తిరుగుబాటు యొక్క వాస్తవికతను వివరిస్తాయి. అతిక్రమములు దేవుని మార్గం నుండి వైదొలగడాన్ని నొక్కి చెబుతాయి. అయితే పాపాలు ఆయన ప్రమాణాలకు తక్కువ పడడాన్ని సూచిస్తాయి. ఇవి రెండు కలిసి మానవాళి యొక్క సార్వత్రిక సమస్యను వెల్లడిస్తాయి. ప్రజలు కేవలం పాప పనులు చేసినంత మాత్రాన పాపులు కారు. పాప పనులు పాప స్థితి నుండి ప్రవహిస్తాయి. ఈ సమస్య ప్రవర్తనకి మించినది. ఇది వ్యక్తి మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ఆత్మీయ మరణం దైనందిన జీవితంలో ఎలా వ్యక్తమైందో వివరిస్తూ పౌలు కొనసాగుతాడు. విశ్వాసులు ఒకప్పుడు ఈ లోకపు నడవడిక చొప్పున నడిచారు. నడవడం అనే పదం ఒకరి జీవన విధానాన్ని సూచిస్తుంది. మారు మనసు పొందకముందు వారి జీవితాలు పతనమైన లోక వ్యవస్థ యొక్క విలువలు, ప్రాధాన్యతలు మరియు పద్ధతుల ద్వారా రూపుదిద్దుకున్నాయి. ఈ లోకం దేవునికి స్వతంత్రంగా, తరచుగా ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తుంది. అది స్వార్థాన్ని, అహంకారాన్ని మరియు దైవిక అధికారంపై తిరుగుబాటును ప్రోత్సహిస్తుంది. ఆ తరువాత పౌలు ప్రజలు వాయుమండల అధికారి అయిన వాని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేను అని చెప్పడం ద్వారా మానవాళి యొక్క నశించిపోయిన స్థితికి మరో కోణాన్ని జోడించాడు. ఇది సాతానును సూచిస్తుంది. లేఖనం సాతానును దేవుణ్ణి ఎదిరించి మానవాళిని మోసగించాలని చూసే ఒక నిజమైన ఆత్మ స్వరూపిగా చూపిస్తుంది. ప్రతి అవిశ్వాసి తెలిసి సాతానును సేవిస్తున్నాడని పౌలు సూచించలేదు, కానీ ప్రపంచ వ్యవస్థ అతని ప్రభావంతో పనిచేస్తుందని బోధించాడు. అందువల్ల దేవునికి వ్యతిరేకంగా మానవాళి చేసే తిరుగుబాటు కేవలం సామాజిక లేదా మానసిక సమస్య మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక సమస్య కూడా. అపోస్తలుడు ఇంకా సాతానును అవిధేయులైన వారిలో ఇప్పుడు పనిచేయుచున్న ఆత్మ అని వర్ణించాడు.
ఈ పదబంధం చెడు యొక్క చురుకైన స్వభావాన్ని నొక్కి చెబుతుంది. సాతాను ప్రభావం గతానికి పరిమితం కాదు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటులో ఉన్న వారిలో అతను పనిచేస్తూనే ఉంటాడు. పౌలు పాఠకులకు వారు ఒకప్పుడు ఈ ప్రభావం కింద జీవించారని గుర్తు చేయబడింది. అందువల్ల రక్షణలో పాప క్షమాపణతో పాటు ఆధ్యాత్మిక బానిసత్వం నుండి విమోచన కూడా ఉంటుంది. 3వ వచనంలో పౌలు ఈ చర్చను తనకు మరియు విశ్వాసులందరికీ వర్తింపచేస్తూ విస్తరించాడు. గత కాలంలో మనమందరం కూడా వారి మధ్యనే సంచరించాం. ఈ నిర్ధారణ నుండి ఎవరు మినహాయించబడలేదు. యూదులైనా, అన్యజనులైన, మతస్థులైన, మత విశ్వాసం లేని వారైనా మానవాళి అంతా ఒకే విధమైన పతన స్థితిని పంచుకుంటుంది. పౌలు అందరూ అనే పదాన్ని ఉపయోగించడం స్వీయనీతికి ఎలాంటి ఆస్కారం లేకుండా చేస్తుంది. ప్రతి విశ్వాసి ఒకప్పుడు అదే పాపభరితమైన మానవాళిలో భాగమే. ప్రజలు శరీర వాంఛలను అనుసరించి శరీర ఆశలను మనసును తీర్చుకుంటూ జీవించారని పౌలు వివరిస్తాడు. శరీరం అనేది పాపంతో కలుషితమైన మానవ స్వభావాన్ని సూచిస్తుంది. పతనమైన మానవాళి దేవునిపై కాకుండా తమపైనే కేంద్రీకృతమైన కోరికలచే నడపబడుతుంది. ఈ కోరికలు గర్వం, దురాశ, అనైతికత, స్వార్థపూరితమైన ఆశయం మరియు లెక్కలేనన్ని ఇతర పాప రూపాలతో సహా వివిధ మార్గాల్లో వ్యక్తమవుతాయి. దేవుణ్ణి తెలుసుకొని మహిమపరచడానికి సృష్టించబడిన మనస్సు కూడా ఈ పతనం వల్ల ప్రభావితమైంది. ఈ స్థితి యొక్క ఫలితం తీవ్రమైనది. ప్రజలు స్వభావరీత్యా దేవుని ఉగ్రతకు పాత్రులైన పిల్లలు అని పౌలు పేర్కొన్నాడు. ఈ వ్యక్తీకరణ పరిశుద్ధుడైన దేవుని ముందు పాపం యొక్క తీవ్రతను వెల్లడిస్తుంది. దైవిక ఉగ్రత అంటే అదుపులేని ఆగ్రహం లేదా భావోద్వేగపు చికాకు కాదు. అది పాపానికి దేవుని నీతియుక్తమైన వ్యతిరేకత. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన చెడును తప్పక తీర్పు తీర్చాలి. మానవాళి పాపభరితమైన స్థితి ప్రజలను ఆయన నీతియుక్తమైన తీర్పు కింద ఉంచుతుంది. ఈ దశలో పరిస్థితి నిస్సహాయంగా కనిపిస్తుంది. మానవాళి ఆత్మీయంగా మరణించి పాపానికి బానిసలై సాతానుచే ప్రభావితమై దైవిక ఉగ్రతకు లోనైంది. అయినప్పటికీ 4వ వచనం లేఖనాలలోని అత్యంత సుందరమైన వైరుధ్యాలలో ఒకదాన్ని పరిచయం చేస్తుంది. అయితే దేవుడు ఈ 2 పదాలు ప్రతిదీ మార్చేస్తాయి. రక్షణ మానవ ప్రయత్నంతో కాదు, దైవిక జోక్యంతో ప్రారంభమవుతుంది. మానవాళి యొక్క నిస్సహాయ స్థితి దేవుని కృప ప్రదర్శించబడే వేదికగా మారుతుంది. పౌలు దేవుణ్ణి కరుణా సంపన్నుడని వర్ణించాడు. కరుణ అనేది ఇతరుల పట్ల దేవునికి ఉన్న జాలిని సూచిస్తుంది. దుఃఖంలో మరియు అవసరంలో ఉన్నవారు మానవాళి తీర్పుకు అర్హమైనది అయినప్పటికీ దేవుడు కరుణతో స్పందించాడు. ఈ కరుణ మానవాళిలోని అర్హత నుండి కాకుండా ఆయన స్వభావం నుండి ప్రవహిస్తుంది. దేవుడు కరుణామయుడు కాబట్టి ఆయన కార్యాలు చేస్తాడు. పౌలు కూడా దేవుని ప్రేమను సూచిస్తూ దానిని ఆయన మనలను ప్రేమించిన గొప్ప ప్రేమ అని వర్ణించాడు. దేవుని ప్రేమ యొక్క గొప్పతనం ఆయన ప్రేమించే వారి స్థితిని బట్టి మరింత పెరుగుతుంది. ఆయన ప్రజలను వారు ఆకర్షణీయంగా, నీతిమంతులుగా లేదా యోగ్యులుగా ఉన్నందువల్ల ప్రేమించలేరు. వారు పాపంలో చనిపోయి ఉన్నప్పుడు ఆయన వారిని ప్రేమించాడు. అటువంటి ప్రేమ పూర్తిగా సంపాదించుకోలేనిది మరియు అనర్హమైనది. 5వ వచనం సువార్త యొక్క సారాంశాన్ని ప్రకటిస్తుంది. మనం పాపములలో చనిపోయి ఉన్నప్పుడు కూడా ఆయన మనలను క్రీస్తుతో పాటు బ్రతికించాడు. బ్రతికించాడనే పదానికి అర్థం జీవింపచేయడం. ఆత్మీయంగా చనిపోయిన వారికి ఆత్మీయ జీవితం దేవుని బహుమతి. దేవుడు క్రీస్తును మృతుల నుండి లేపినట్లే ఆయన విశ్వాసులను కూడా ఆత్మీయ జీవితాన్ని ప్రదర్శించాడు. విశ్వాసులకు కూడా ఆత్మీయ జీవితాన్ని ప్రదర్శిస్తాడు. పౌలు తన వాక్యాన్ని మధ్యలో ఆపి కృపచేతనే మీరు రక్షింపబడతారని ప్రకటిస్తాడు. ఈ వాక్యం మొత్తం వాక్య భాగానికి సారాంశంగా పనిచేస్తుంది. రక్షణ ఆది నుండి అంతం వరకు కృప ద్వారానే కలుగుతుంది. అది పనుల ద్వారా కాదు, మతపరమైన ఆచారాల ద్వారా లేదా వ్యక్తిగత ప్రయత్నం ద్వారా సంపాదించబడదు. అది అర్హత లేని పాపలకు దేవుడు ఇచ్చే బహుమానం. 6 మరియు 7 వచనాలలో
పౌలు విశ్వాస యొక్క కొత్త స్థానాన్ని వర్ణించడం కొనసాగిస్తున్నాడు. దేవుడు మనలను ఆయనతో పాటు లేపి క్రీస్తు యేసునందు పరలోక స్థలములలో ఆయనతో పాటు కూర్చుండబెట్టాను. ఈ మాటలు మొదటి అధ్యాయంలో వర్ణించబడిన ఉన్నతమైన క్రీస్తుతో విశ్వాసులను అనుసంధానిస్తాయి. ఆయనతో ఐక్యత ద్వారా విశ్వాసులు ఆయన విజయములు మరియు ఆయన జీవితంలో పాలు పంచుకుంటారు. క్రైస్తవులు ఇప్పటికే భూమిపై జీవిస్తున్నప్పటికీ పౌలు వారి పరలోక స్థానాన్ని ఒక వర్తమాన వాస్తవికతగా ప్రస్తావిస్తున్నాడు. వారి పౌరసత్వం, గుర్తింపు మరియు గమ్యం క్రీస్తుతో ముడిపడి ఉన్నాయి. ఈ సత్యం భరోసాను మరియు నిరీక్షణను అందిస్తుంది. విశ్వాసులు కదిలించలేని రాజ్యానికి చెందినవారు, ఎందుకంటే వారు నిరంతరం పరిపాలించే రక్షకునికి చెందినవారు. రక్షణలో దేవుని ఉద్దేశం రాబోయే యుగాలలో క్రీస్తు యేసు ద్వారా మన ఎడల ఆయన చూపిన దయలో తన కృప యొక్క అపారమైన ఐశ్వర్యాన్ని ఆయన చూపించాలి అని పౌలు వివరిస్తున్నాడు. నిత్యత్వం అంతటా విమోచింపబడిన ప్రజలు దేవుని కృపకు నిదర్శనాలుగా ఉంటారు. దేవుని కృప ఏమి సాధించగలదో దానికి సాక్ష్యంగా సంఘం ఉంది. ప్రతి విశ్వాసి ఆయన కనికరానికి, ప్రేమకు మరియు దయకు సాక్ష్యం. లేఖనాల్లో కనిపించే స్వార్థ యొక్క అత్యంత స్పష్టమైన ప్రకటనలు 1, 8 మరియు 9 వచనాలలో ఉంది. కృపచేతని విశ్వాసం ద్వారా మీరు రక్షింపబడితిరి. కృప రక్షణకు మూలం అయితే విశ్వాసం దానిని పొందే సాధనం. రక్షణ మానవ ప్రయత్నం ద్వారా సాధించబడదు, అది క్రీస్తుపై విశ్వాసం ఉంచడం ద్వారా పొందబడుతుంది. పౌలు ఎలాంటి అపార్థం కలగకుండా జాగ్రత్తగా ఇలా జత చేస్తున్నాడు. అది మీ వలన కలిగినది కాదు, అది దేవుని బహుమానమే. రక్షణ దేవుని నుండి ప్రారంభమవుతుంది, అది ఆయన బహుమానం. మానవాళి సాధించినది కాదు. దేవుని ముందు ఎవరు గొప్పలు చెప్పుకోలేరు, ఎందుకంటే రక్షణకు ఆధారమైన దానిలో ఎవరు పాలు పంచుకోరు. పౌలు ఈ విషయాన్ని ఇలా నొక్కి చెబుతున్నాడు. ఎవడు గొప్పలు చెప్పుకోకుండా కర్మల వలన కాదు, మానవులు సహజంగానే గర్వానికి మరియు ఆత్మశుద్ధికి కారణాలను వెతుకుతారు. అయినప్పటికీ రక్షణ గొప్పలు చెప్పుకోవడాన్ని నిరోధిస్తుంది, ఎందుకంటే అది పూర్తిగా దేవుని కృపపై ఆధారపడి ఉంటుంది. రక్షణను సంపాదించుకోగలిగితే ప్రజలు తమ గురించి తాము గొప్పలు చెప్పుకోవడానికి కారణం ఉంటుంది. అది దేవుని బహుమానం కాబట్టి సమస్త మహిమ ఆయనకే చెందుతుంది. ఈ భాగం 10వ వచనంలోని ఒక ముఖ్యమైన సమతుల్యతతో ముగుస్తుంది, ఎందుకంటే మనము ఆయన చేసిన పనియే ఉన్నాం. సత్క్రియలు చేటకే క్రీస్తు యేసునందు సృష్టింపబడితిమి. సత్క్రియలు రక్షణను కలిగించినప్పటికీ రక్షణ సత్క్రియలను కలగజేస్తుంది. విశ్వాసులు దేవుని చేతి పని, ఆయన కృపామయ అద్భుత సృష్టి. విశ్వాన్ని సృష్టించిన అదే దేవుడే క్రీస్తు ద్వారా ఒక నూతన ప్రజలను సృష్టించే పనిలో ఉన్నాడు. కాబట్టి సత్క్రియలు రక్షణకు కారణం కాక దాని ఫలితం మాత్రమే. విశ్వాసులు వాటిలో నడుచుకునేలా దేవుడు ఈ క్రియలను ముందుగానే సిద్ధం చేశాడు. క్రైస్తవ విధేయత రూపాంతరం చెందిన హృదయం నుండి ప్రవహిస్తుంది. అది నూతన జీవాన్ని పొందే సాధనం కాక దానికి ఒక సాక్ష్యం. ఈ వాక్య భాగం పవిత్ర లేఖనం అంతటిలో సువార్తను అత్యంత స్పష్టంగా వివరించిన వాటిలో ఒకటిగా నిలుస్తుంది. మానవాళి ఆత్మీయంగా మృతులై తమను తాము రక్షించుకోలేని స్థితిలో ఉంది. అయినప్పటికీ దేవుడు తన కనికరం, ప్రేమ మరియు కృప వలన విశ్వాసులను క్రీస్తుతో పాటు జీవింపచేశాడు. రక్షణ పూర్తిగా దేవుని కార్యమే. అది విశ్వాసం ద్వారా పొందబడి విధేయతతో కూడిన జీవితానికి దారితీస్తుంది. దేవుడు మరణం నుండి జీవాన్ని తీసుకొచ్చినందువల్ల సంఘం ఉనికిలో ఉంది. పౌలు తర్వాతి భాగంలో కొనసాగిస్తూ వ్యక్తిగత రక్షణ నుండి సంఘంలోని విభిన్న ప్రజల సయోధ్య వైపు వెళ్తాడు. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉండి ఒకరి నుండి ఒకరు వేరుగా ఉన్నవారు ఇప్పుడు క్రీస్తు ద్వారా దగ్గరికి తీసుకురాబడ్డారు. ఆ విధంగా దృష్టి మరణం నుండి జీవానికి అనే అంశం నుండి పరాయితనం నుండి సయోధ్యకు అనే అంశానికి మారుతుంది. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.